నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. చాచిపెట్టి కొట్టడం అంటే ఏంటో తెలుసా? లాగిపెట్టి ఒక్కటవడం అంటే ఏంటో తెలుసా? కిక్కురు మాట్లాడకుండా మారు మాట లేకుండా సమాధానం ఇవ్వటం అంటే ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే ఒక్కసారి ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూస్తే అవతల పక్షానికి కళ్ళు బైర్లు కమ్మిన విధానం తెలుసుకుంటే ఇదే భావన ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి కంట్లో నలుసుపడ్డా, కాల్లో ముళ్ళు గుచ్చుకున్న, ఆఖరికి ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు కరెంటు పోయి ఫ్యాన్ తిరక్క చెమట పెట్టినా సరే ఆ చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా భరించలేక ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి పెద్ద మనిషికి ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన శాస్తి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఇదే భావన అయితే అందరికీ కలుగుతుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను చాలా మందికి ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. సరే, అర్థం కాని వాళ్ళ కోసం, సమాచారం తెలుసుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట కలిగేలాగా, అవతల పక్షానికి కళ్ళు బైర్లు కమ్మేలాగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బెంచ్. విషయం ఏంటంటే, మొన్న మధ్య ఈ కల్తీ నెయ్యి ఇష్యూ మీద సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ఛార్జ్షీట్ వేసింది కదా, దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ఏకసభ్య కమిషన్, రిటైర్డ్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేసింది. ఇంకేముంది, ఏకసభ్య కమిషన్ ఏం చేస్తుందో, ఏం తవ్వకాలు జరుపుతుందో, మన కొంపలు ఎక్కడ ముంచుతుందో అనేటటువంటి భావనతోటి జగన్మోహన్ రెడ్డిని అత్యంత అభిమానించే, ఆరాధించేటటువంటి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆఘ మేఘాల మీద పరిగెత్తుకుంటూ సుప్రీంకోర్టుకి ఒక కేసు వేశారు. ఏంటిది? ఆల్రెడీ సిబిఐ సిట్ ఒకటి ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఛార్జ్షీట్ కూడా వేశారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దాని మీద ఒక ఏకసభ్య కమిషన్ వేసింది. ఇదేంటిది? ఓవర్లాపింగ్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, అసలు అట్టెట్టేస్తారని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వేశారు. సహజంగా వైసీపీ వాళ్ళు ఇంకెవరో వేస్తే అర్థం చేసుకోవచ్చు. బీజేపీ నేత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వేయటం ఇప్పుడు ఆశ్చర్యం. సో, అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు ఎక్కడైతే మొదలెట్టావో అక్కడికే వచ్చి ఆగుతావు బాబు అని చెప్పేసి. సేమ్ అలాగే ఎవరి వల్ల అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి సిట్ కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కలయికతో సిబిఐ సిట్ వచ్చిందో, ఇప్పుడు అదే వ్యక్తి మరోసారి కేసు వేసి భంగపడ్డాడు. ఏకసభ్య కమిషన్ కరెక్టే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మధ్యలో నీకొచ్చిన నొప్పేంటి? ఓవర్లాపింగ్ గట్రా మాకేం అనిపించట్లేదు. నీకొచ్చినటువంటి డౌట్లు కానీ, నీకొచ్చినటువంటి అనుమానాలు కానీ ఆధారం లేకుండా ఉన్నాయి, మాకైతే సహేతుకంగా అనిపించట్లేదు. కాబట్టి ఈ పిటిషన్ మేము కొట్టేస్తున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా తీర్పిచ్చింది. ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అంటే ఒక్కసారి నేను వారు ఇచ్చినటువంటి తీర్పును కూడా నేను క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. తెలుగులో నేను తర్జుమా చేసి మరి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సిజేఐ ఏం చెప్పారంటే, దర్యాప్తు పూర్తయింది, ఛార్జ్షీట్ మరియు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయబడ్డాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లోపాలకు అంటే ల్యాబ్స్కు ఎవరు బాధ్యులో, వాటి పరిణామాలు ఏమిటో తెలుసుకోవడానికి ఒక సిట్ లేదా కమిషన్ వేసింది. ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీని క్రిమినల్ ప్రొసీడింగ్స్తో ఓవర్లాప్ అవుతుందని చెప్పలేం. ఏదైతే సాకుగా చూపించారో ఆ సాకు పనిచేయలేదు. ఇది ఛార్జ్షీట్ మరియు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలైన క్రిమినల్ ప్రక్రియలతో ఓవర్లాప్ కాదు, అయిపోయింది. దర్యాప్తు విచారణ పరిధులు స్పష్టంగా వేరు చేయబడ్డాయి. కాబట్టి ఏ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, చాలా ముఖ్యమైనటువంటి అంశం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటటువంటి అంశం మీదే చాలా కేసులు ముడిపడి ఉంటాయి. ఇప్పుడు అలాంటిది ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇందులో మాకేం కనిపించట్లేదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేసింది. పిటిషనర్లో ఉన్న భయాందోళనలకు బలమైన ఆధారం లేదు. రెండు ప్రక్రియలు అంటే క్రిమినల్ దర్యాప్తు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ చట్ట ప్రకారం కఠినంగా కొనసాగాలి, అయిపోయింది అంతటితోనే. సో, సారాంశం క్లుప్తంగా చెప్పుకోవాలంటే, సుప్రీంకోర్టు సిజేఐ సూర్యకాంత్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటయ్యా అంటే, క్రిమినల్ దర్యాప్తు పూర్తయ్యి ఛార్జ్షీట్ దాఖలైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ కమిటీ లోపాలు, బాధ్యతలు తెలుసుకోవడానికి మాత్రం పనిచేస్తుంది. ఇది క్రిమినల్ విచారణతో ఓవర్లాప్ కాదు, సంఘర్షణ లేదు.
సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కోర్టు తిరస్కరించేసింది. అయిపోయింది కదా. అంటే ఒక ఏకసభ్య కమిషన్, ఒక మెంబర్ తోటి వేసినటువంటి కమిషన్ ఏదో తవ్వి తీస్తుందనే భయంతో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఇబ్బంది వస్తుందనేటటువంటి ఆ గాబరాతోటి ఆదుర్దాతోటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వేసినటువంటి పిటిషన్ని నీ భయాలకి ఒక్క ఆధారం కూడా లేదు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి పక్కకు జరిపేశారు. సో ఏకసభ్య కమిషన్ వేసినప్పుడే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అందుట్లో నియమ నిబంధనలు రూపొందించింది. ఆ నియమ నిబంధనలు చూస్తేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది కోర్టులో ఎవరైనా ఛాలెంజ్ చేసినా సరే కోర్టులు తిరస్కరించలేవని చెప్పేసి. మేము క్రిమినల్ ప్రొసీడింగ్స్ గురించి పోవట్లేదు, అది మాకు సంబంధం లేని అంశం. ఎందుకంటే ఆల్రెడీ సిబిఐ వాళ్ళ దర్యాప్తు అదంతా వ్యవహారం కొనసాగింది. అడ్మినిస్ట్రేటివ్ లోపాలు, అందుట్లో ఉన్న లోపాలు ఏంటి, వాటిని అలా సరి చేసుకోవాలి, ఎవరు బాధ్యులు అనేటటువంటి అంశాల మీద మేము ఫోకస్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు జీవోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మరి లా చదివినటువంటి న్యాయ కోవిదుల్లో ఘనాపాటిగా చెప్పుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఇవంతా తెలియదా? లేదు. ఒక అహంకారం, ఒక ధిక్కారం, ఒక పొగరు, అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోతుందనేటటువంటి భయం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విషయం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఎప్పుడైతే వచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే దర్యాప్తు ప్రారంభించిందో, ఇతనికి సంబంధం లేకపోయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి సుప్రీంకోర్టు వేశారు. అసలు తిరుమల ఇష్యూ అన్నా ఏ ఇష్యూ అన్నా సరే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉందంటే సంబంధం లేకపోయినా చాలా అంశాల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి సుప్రీంకోర్టులో వాటిలో కేసులు వేయటం సుబ్రహ్మణ్య స్వామికి అలవాటు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఇదే సుబ్రహ్మణ్య స్వామి బీజేపీలో మెంబర్, ఆయన పార్టీని ఇందులో కలిపేసి రాజ్యసభ కూడా తీసుకున్నారు. ఎప్పటికీ ఆయన ట్విట్టర్ ఖాతాలో బీజేపీ మెంబర్ అనే ఉంటుంది, కానీ బీజేపీ వాళ్ళు దాన్ని గుర్తిస్తారో తెలియదు. ప్యానల్ డిబేట్స్లో, ఇంటర్వ్యూస్లో, వాటిలో వీటిలో అన్నిట్లో బీజేపీ నాయకుడుగానే మాట్లాడతాడు. రీసెంట్గా బడ్జెట్ మీద మొన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా బీజేపీ నాయకుడనే ఉంది. కానీ బీజేపీకి ప్రతిష్టాత్మకమైనటువంటి బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు రూలింగ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి వ్యతిరేకంగా అవతల పార్టీ వాళ్ళకి సహకారం అందిస్తుంటాడు, వాళ్ళ తరఫున కేసు వేస్తుంటాడు. మరి ఇవన్నీ చూసి కూడా బీజేపీ వాళ్ళు ఎక్కడ అతని మీద చర్యలు తీసుకోరు, సస్పెండ్ చేసి పక్కన పెట్టరు. మరి ఇదేం దౌర్భాగ్యమో అర్థం కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా సరే మొదటగా సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి కేసులన్నీ వేస్తుంటాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి కేసులు వేస్తున్న బీజేపీ పట్టించుకోదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి తెలుగుదేశం పార్టీతో జత కడుతూ ఉంటుంది, జనసేన వంటి పార్టీలతో జత కడుతూ ఉంటుంది. నిన్నగాక మొన్నే కదా ముగ్గురు పార్టీల అధినేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి చించారేశారు. బీజేపీ వాళ్ళు కూడా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు కదా. హిందూ ధర్మానికి జరిగినటువంటి అపహాస్యం, స్వామివారికి జరిగినటువంటి అపచారం, వీటన్నిటి మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చాలా గట్టిగా మాట్లాడాడు కదా. ఆ అధినేతల ముగ్గురు ఒకే ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు కదా. దేశ స్థాయిలో కూడా దీన్ని చాలా సీరియస్ ఇష్యూగా పరిగణిస్తున్నారు. అసలు హిందుత్వం అంటే పేటెంట్ మాదని చెప్పుకునేటటువంటి బీజేపీ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు హిందుత్వానికి ఇబ్బంది కలిగినటువంటి సందర్భంలో ఎవరైతే ఇబ్బందులు కలిగించారో వాళ్ళ పక్షాన కేసులు వేయటంటే ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ ఆడుతున్నటువంటి డబుల్ గేమ్ అనుకోవాలా, లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని అచ్చేసి వదిలేసింది అతని ఇష్టం, అతను ఎలాగైనా సరే మేము వదిలేసాం, అతను ఏం చేసినా సరే మేము పట్టించుకోం అనే రీతిలో ఉందా వ్యవహారం? లేదంటే వీళ్ళు కావలసిన వాళ్ళే, వాళ్ళు కావలసిన వాళ్ళే కాబట్టి బ్యాలెన్స్డ్గా వెళదాం, కొంతమందిని ఇటు మోహరిద్దాం, కొంతమందిని అవతల పక్క మనమే సహాయం చేస్తూ ఉందాం, తెరచాటు బంధాలు పెట్టుకుందాం అని చెప్పేసి 2014 to 19 లాగానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ఇది నా అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం, ఇలా మీ కూటమి, మీ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఆ కూటమికి వ్యతిరేకమైన పార్టీలకు వంత పాడుతూ వాళ్లకు సహాయపడుతున్నటువంటి మీ సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఖచ్చితంగా ఈ పార్టీకి సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఇక మీదకైనా పెద్ద టైం ఏం అవలా, సస్పెండ్ చేస్తే ఇంకా మంచిది. ఇదంతా మాకు సంబంధం లేదు అని చెప్పేసి, మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు, మా కూటమికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ ఇదే పని నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ ఎంపీ, రాజ్యసభ ఎంపీయో లోక్సభ ఎంపీయో చేశాడు అనుకోండి, బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ వదులుతాయా? కొన్ని జనసేన ఎంపీయో చేశాడు అనుకుందాం కాసేపు, ఇట్లాగే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానో లేదంటే వీళ్ళకి వ్యతిరేకంగానో ఒక పిటిషన్ కేసు వేశాడు అనుకుందాం, వీడు వదిలేవాళ్ళ? మాట్లాడకుండా ఉండేవాళ్ళ? సోషల్ మీడియాలో రచ్చ చేయకుండా ఉండేవాళ్ళ? మరి ఎందుకని సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం మినహాయింపిస్తున్నారు? తీసుకోండి.
చర్యలు తీసుకోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. సో మొత్తానికి ఏకసభ్య కమిషన్ తన పనిని తాను చేసుకోవచ్చు, ఓవర్లాపింగ్ ఏమీ లేదు, సిట్టు పని సిట్టుదే, వేళ్ల పని వేడదని చెప్పేసి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏకసభ్య కమిషన్ విస్తుగొలిపే వాస్తవాలను బయట పెట్టాలని, సంస్కరణలు సూచించాలని అయితే మనం అందరం కోరుకుందాం. దాంతోపాటుగా స్వర్ణ దేవాలయానికి సంబంధించిన ఒక కీలకమైన చట్టం ఉంది. ఆ పవిత్రతను కాపాడటం కోసం, అక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సేమ్ అలాంటి చట్టాన్ని అధ్యయనం చేయండి, ఆ చట్టం అధ్యయనం చేయండి, అలాంటి చట్టాన్ని మనం కూడా ఇక్కడ టీటీడీకి తెచ్చుకుందాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కావాలి, రాజధానికి ఒక ప్రత్యేక చట్టం కావాలి, టీటీడీకి కూడా కావాలి. ఎవ్వరూ రేపటి రోజున వేలెత్తి చూపకుండా, ఇబ్బందులు పెట్టకుండా స్పష్టమైనటువంటి మంచి చట్టాలు అయితే కావాలి. మరి ఈ అంశం పట్ల మీరేమనుకుంటున్నారు? బీజేపీయా లేదా సుబ్రహ్మణ్య స్వామి ద్వంద్వ వైఖరి విధానాల పట్ల మీ యొక్క కామెంట్ ఏంటి అనేది కూడా నాకు క్లియర్గా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.